పాల్గొనక ముందు కొన్ని హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుందాం. పరలోక రాజ్యం గురించి యేసు ప్రభువు కొన్ని తెలియపరిచినాడు. పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చూసుకుందాం. మనకు చాలా చదివినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 25 మనందరికీ, కొందరైతే కంటకు కూడా చదవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుండి 13 వచనాలు చదువుతాం. పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాలు యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. అయితే ఈ ఉపమాన భావము చూసినట్లయితే ఇది ఎవరికి వర్తిస్తుందా అంటే మనకే ఆ ప్రభువు రాసినాడు. మొదటి నుండి 13 వచనం వరకు చదువుతాము. నేను మొదటి వచనం చదువుతాను, మీరు 2వ వచనం చదవండి. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొనిన పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు కునికి నిద్రించుండిరి. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ డ్యూటీలు చక్కపరిచిరి గాని అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్తుంది. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. సాయం నియుక్తమై అవకాశం. ప్రేమగల జీవంగల కృపగల తండ్రి, దయగల మా దేవ, నీకు వందనాలు. నీ వాక్యం కొరకు వందనాలు ప్రభువా. పరలోక రాజ్య మర్మములను గురించినటువంటి ఉపమానములు మరి ప్రభువా మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి మనుషులందరూ ఏ విధంగా సిద్ధపడాలనో మీరు రాసించినారు. అందుకే నీకు వందనాలు. కృప చూపించి మాకు సహాయం చేయండి ప్రభువా తండ్రి. నీ వాక్యం మేము ధ్యానించడంలో మాకు సహాయం చేయండి. నీ సన్నిధిని మాతో ఉంచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ కన్యకల విషయంలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. 10 మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని బయలుదేరినారు. ఇక్కడ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు డ్యూటీలన్నీ ఎవరి వాళ్ళు తీసుకొని పోయినారు. పెళ్లి కుమారులు వచ్చినప్పుడు ఆ డ్యూటీలు వెలిగించాలి. మరి ఈ దినాల్లో మరి ఎలక్ట్రికల్ ఇవన్నీ వచ్చినాయి, డ్యూటీలు అవసరం లేదు. అప్పుడు డ్యూటీ పట్టుకునేది ఒక ఇనుప రాడుకు గుడ్డ చుట్టి
దాని మీద కిరోసిన్ పోసేవాళ్ళు. ఆరిపోయిన కొద్ది కిరోసిన్ పట్టుకో పోయాలి, డ్యూటీకి వస్తారు. అట్లాగా ఈ 10 మంది కన్యకలు మరి వెళ్ళినారు. అయితే పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. ఇక్కడ ముందే రాసినారు, వారిలో 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. డ్యూటీలు ఉన్నాయి, నూనె తీసుకొని సిద్ధపడ్డారు, వెళ్ళినారు. కానీ నూనె సిద్ధలలో తీసుకొని పోలేదు. 4వ వచనంలో. అయితే వారు నూనె తీసుకొని పోలేదు. నూనె అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం, దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి మనం. నూనె అనగా పరిశుద్ధాత్మకు గుర్తు, లేకపోతే దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. అయితే ఈ నూనె తీసుకొని పోలేదంటే ఈ భూమి మీద ఉండగానే మనం సిద్ధపడాలి. ఈ భూమి మీద ఉండగానే ప్రభుకు అనుకూలమైన జీవితం జీవించాలి. ఆ విధంగా జీవించకపోతే ప్రభు వచ్చినప్పుడు మీరు ఎవరు అంటారు. ఇంకా తర్వాత చూద్దాం, మీరు ఎవరు, అక్రమం చేయవాళ్ళ నాయకుడు కొండి అంటాడు. మనం సిద్ధపాటు కలిగి లేకపోతే ఈ భూమి మీద ఇష్టానుసరంగా జీవిస్తే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇక నాకేం పర్వాలేదు, అన్నీ నాకు దేవుడు ఇస్తాడు, దేవుని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి, మరి నెరవేర్పు అనే విని దానిలో సంతోషించి అట్లా జీవించడం కాదు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని కార్యముల యందు మనం అభివృద్ధి పొందేవారం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా నడుచుకోవాలనో దేవుని వాక్యంలో ఇవన్నీ రాయబడినాయి. అయితే మనం ఎట్లు నడుచుకోవాలి అంటే వీళ్ళు సిద్ధపడలేదు. అంటే వెళ్ళినారు, మామూలుగా బైబిల్ తీసుకొని వచ్చిండ్రు అనుకోండి, వాటర్ బుక్ తీసుకొని వచ్చిండ్రు అనుకోనండి, ఇవన్నీ తీసుకొని వీటికి వచ్చినాక నిద్రపోయినారు. ఇక్కడ ఏం చెప్పినామో వినకపోతే ఏముంటుంది, వచ్చినాం పోయినాం అంతే. చర్చికి వెళ్ళినాం అంటాం, చర్చికి వచ్చినాం పోయినాం. ఏం చెప్పినా అంటే ఏం చెప్పినా అట్లాగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం సిద్ధపడాలి. ఇక్కడ సిద్ధపడాలి. ఏ వాక్యం చదివిందో ధ్యానించి చూసుకోవాలి. మనం ఏ పాట పాడినారు, ఏ వచనంలో ఏ మాట ఉన్నది. ఆయన మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఈ విధంగా చూస్తున్నాం మనం. బుద్ధిగల వారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేది. డ్యూటీలు తీసుకుపోయినారు, సిద్ధలో నూనె తీసుకుపోయినారు. అంటే ఇక్కడ మనం అన్ని తీసుకొని వచ్చినాం అనుకోండి, మరి మన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోకపోతే, నింపుకోకపోతే అంతే నూనె లేనటువంటి జీవితం. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఏమంటాడు, మళ్ళీ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు, అందరూ కునికి నిద్రపోయిండ్రు. అందరూ కూడా నిద్రపోయింది. అర్ధరాత్రి వేళ ఏమైంది, ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండని కేక వినబడేను. కేక వినబడేప్పుడు అందరు లేచారు, వాళ్ళు లేచారు. నిద్రపోయిన వాళ్ళు లేచి నిద్రమప్పులో నుండి మరి మెలకువగలిగి అన్నీ చదువుకొని డ్యూటీలు కూడా తీసుకున్నారు, వెలిగిస్తే వాళ్ళది 5 ఏమో వెలుగుతూ ఉన్నాయి. వారితో నూనె ఉన్నది, సిద్ధంలో నూనె తీసుకొని పోయి వీళ్ళు 5 నూనె తీసుకొని పోలేదు. అప్పుడు వినబడ్డది అనమాట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలో చక్కపరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలో ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీకు మాకు సరిపోదు, అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొడుతుంది. అప్పుడు ఎక్కడ దొరుకుతుంది, అర్ధరాత్రిలో
ఎక్కడ వెళ్ళి కొనుక్కుంటారు? ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్లాగా మన జీవితంలో ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగిన జీవితం అవసరం. ఈ భూమి మీద అనేక సిద్ధపాట్లు ఉన్నాయి. ఒక పెళ్లి మన ఇంట్లో జరిగితే పెళ్లికి ఎట్లా సిద్ధపడతాము? బట్టలు కొంటాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాము, చున్నం వేసుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాము. సిద్ధపాటు. ప్రయాణం చేసినామనుకో మేము ఇక్కడికి సువార్త రానికే అన్నీ సిద్ధపరుచుకుంటాం. బట్టలు ఎన్ని రోజులు ఎన్ని బట్టలు వేసుకోవాలి, ఉతుక్కోవడానికి సమయం ఉంటుందా కాదా, లేకపోతే ఎక్కువ బట్టలు ఉండకపోతే పెద్ద లగేజ్ అయిపోతుంది, మరి కొన్ని బట్టలు తీసుకుపోవాలి అంటే రకరకాల సిద్ధపాటు అన్నమాట. అన్ని సిద్ధపాట్లు కలిగి వస్తేనే ముందుకు సాగుతాం. కొన్ని పర్యాయాలు జరగకపోవచ్చు, సిద్ధపాటు సరిగా లేకపోవచ్చు, కానీ ప్రభు కొరకు మాత్రం ఇవి ఈ లోక సంబంధమైనవి. అయితే ఇక్కడ మనం చూసేది పరలోక సంబంధమైనటువంటి సిద్ధపాటు. అయితే ఈ తాత్కాలికమైన బట్టలు కానీ ఇవన్నీ కానీ అట్లా మనము సిద్ధపడతాం. పెళ్లికి సిద్ధపడతాము, ఇల్లు కట్టడానికి సిద్ధపడతాం, రకరకాల సిద్ధపాట్లు ఉన్నాయి. సిద్ధపాటు లేకపోతే ఏది కాదు. ఇల్లు కట్టాలంటే దీనికి మొట్టమొదట పర్మిషన్ తీసుకోవాలి. మొట్టమొదట దీనికి ఫౌండేషన్ ఎట్లా వేయాలి, ఏ విధంగా వేయాలి, ఇంజనీర్లు కనుక్కోవాలి, అన్నీ తీసుకొని మరి మున్సిపల్ ఆఫీస్కి పోతే అవన్నీ ఇస్తారు ఎట్లా కట్టాలని. అది సిద్ధపాటు అన్నమాట. మరి నాకు ఇంత డబ్బు ఉందా, ఇంత కడితే ఈ విధంగా కడితే నాకు ఇంత సరిపోతుందా లేదని సిద్ధపడతాం మనం. అట్లాగని దేవుని వాక్యంలో కూడా సిద్ధపాటు కలిగిన వారం ఉండాలి. దేవుని సన్నిధికి వస్తే ఏ విధంగా ఉండాలి? సిద్ధపాటు కలిగిన జీవితం. లోకంలో ఉన్నాయన్నీ మనలో పెట్టుకొని వచ్చి కూర్చొని అక్కడిని మన హృదయం తిరిగితే, అక్కడిని మనం మనసుంటే ఇక్కడ ఏం చెప్తుందో మనం వినం. అందుకే ఇక్కడ వాళ్ళు సిద్ధపాటు కలిగిన వారుగా లేకపోయినారు కనుక ఇక్కడ ఏమైంది? బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, మీ నూనె కొంచెం మేమని అడుగుతూ వాళ్ళు మీకు సరిపోదు, అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కుంటున్నారు. అందుకు బుద్ధిగల కన్యకలు మాకు మీకు చాలదన్నారు. తర్వాత ఏమన్నాడు? వారు కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి మీదనకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము ఎరగనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని, ఆ దినమైన ఆ గడియైన మీకు తెలియదు కనుక మెలకుగా ఉండాలి. ఏ దినము? ప్రభు వచ్చే దినము. ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. దేవుని వాక్యంలో అన్నీ రాయబడింది. అకస్మాత్తుగా వస్తాడంట. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ప్రభు రాకడ దినము ఉంటుందంట. అకస్మాత్తుగా వస్తుందంట. అయితే సిద్ధపాటు కలిగి ఉండాలంట. దొంగ ఇంటికి కన్నం వేయడానికి వచ్చేటప్పుడు ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు తెలిస్తే మెలకువగా ఉంటారు, కాపాడుకుంటారు. అట్లాగనే వాడు అర్ధరాత్రి వస్తాడో, పొడుగునప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే సిద్ధపాటు అవసరం, మెలకువగలిగిన జీవితం అవసరం. మనం క్రైస్తవులమైనంత మాత్రంలో పరలోక రాజ్యం మనకు లేదు. ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ప్రభువుకు అనుకూలంగా నడిచినతో మనము ఆయనతో ఉంటాం. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. అందుకే ఇక్కడ మరి పరలోక రాజ్యాన్ని గురించి మరి రాయబడింది. అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమన్నారు. ఎంతో వేదనకరమైనటువంటి సమయం అది. ఏశావు జీవితం చూస్తాం. ఏశావు వేటాడి మాంసం దానికి పోయినాడు. వేట మాంసం తండ్రి మరి ఇష్టం, తండ్రి కోరికలు నెరవేర్చేవాడే ఉన్నాడు, కానీ మరి ఫలితం లేదు. తండ్రి మాట వినేవాడే ఉన్నాడు, కానీ హృదయపూర్తిగా ప్రభు కొరకు జీవించేవాడుగా లేడు. ఆశీర్వాదాలు అన్నీ అయిపోయినాక మరి యాకోబు మోసం చేసినాడు అనుకుందాం. కానీ దేవుని సంకల్పం అది, దేవుని ఉద్దేశం అది. మొట్టమొదటినే ఏశావు దేవునికి అనుకూలమైన జీవితం మాత్రం హృదయంలో లేదు.
మరి యాకోబు జీవితంలో దేవునికి అనుకూలమైన జీవితం ఉంది, కానీ యాకోబు ఈ లోక సంబంధమైన వాటి కొన్ని విషయాల్లో ముందుకు సాగుతున్నాడు. అయితే తరువాత దేవుడు మత్యుడు ఎక్కడ మామ దగ్గర నుండి అక్కడి నుండి వచ్చేటప్పుడు దేవుడు మరి తొడగుట్టి మీద కొట్టినప్పుడు కుంటివాడుగా వచ్చాడు. అప్పుడు దేవుని సంపూర్తిగా వెంబడించాడు. అట్లాగే మనకి భూమి మీద కూడా కొన్ని పర్యాయంలో కొన్ని విధాలుగా మరి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అప్పుడు మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పరలోక రాజ్యాన్ని గురించే చెప్తాడు. 14వ వచనంలో ఒక మాట ఉంది, ఏమంటాడు? పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరంలో పోయేటటువంటి సమస్యల గురించి చెప్తున్నాడు. దేశాంతరం పోయేటప్పుడు ఆయన తిన్నదంతా ఇతరులకు అప్పచెప్పేసి వెళ్ళిపోయినాడు. మళ్ళా వచ్చినాడు తన లెక్క చూసుకోవడానికి. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు సరైన విధానంలో లేరు. లేకపోతే వారికి ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. ఆయన యొక్క సొమ్మంతా వ్యయం చేస్తాడు. అట్లాగే మత్తయి సువార్తలో దేవుడు మానవుల నిమిత్తమై పరలోక రాజ్య సంబంధమైనటువంటి వివరములన్నీ రాసినాడు. అట్లాగే మనం దేవుని కొరకు ఈ భూమి మీద జీవించాలి. ఏశావు మరి ఆశీర్వాదం పొందగోరి ఏం పొందని వాడుగా ఉన్నాడు, శాపాలు పొందినాడు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుని ఉద్దేశపూర్వకంగా మనం ఈ భూమి మీద ఉంటే ఈ భూమి మీద కూడా మనకు అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31 3వ వచనం. 31 అధ్యాయం 3వ వచనం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు. విడువక మన ఎడల ఆయన కృప చూపే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటాడు? చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల ఆయన కృపజూప దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. ఆయన కొరకు మనము ఈ భూమి మీద జీవించాలంటాడు. అయితే ఇంకా అంతేకాకుండా ఇంకేమంటాడంటే 15వ వచనంలో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామలో అంగలార్పు రోదన వినబడుతున్నది. అంటే రోదన అంగలార్పు అక్కడ జరిగింది. కానీ ప్రభు మానవుల నిమిత్తమై గొప్ప త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. శాశ్వతంగా మన కొరకై సమస్తాన్ని మరి దారపోసిన దేవుడుగా మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ ఇంకా ఏమంటాడు? పిల్లలను గూర్చి ఏడుస్తూ ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నందలపై ఉన్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చదరు. ఇదే యెహోవాకు, అంటే తన ప్రజలకు ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడుగా మరి వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం. వారు చెరలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మత్తయి సువార్తలో ఈ మాటలు రాయబడింది. రామలో అంగలార్పునవాడు. అది ఎప్పుడు యేసు ప్రభు అక్కడి నుండి తప్పింపబడిన తర్వాత హేరోదు రాజు వాళ్ళందరినీ సంహరించినాడు, పిల్లలు 2 సంవత్సరాలు. ఇక్కడ ఇర్మియా ఈ మాటలు రాసినాడు. ఎందుకంటే తన ప్రజలకు రక్షణ కలుగజేస్తాడు, తన ప్రజలకు ఓదార్పు కలుగజేస్తాడు, కన్నీళ్లు విడువకమంటాడు. అంటే ఈ భూమి మీద మనకు వచ్చే సమస్యలను బట్టి మనం కన్నీళ్లు విడిచేవారం ఉండాలి, విడవకుండా ఉండేవారం ఉండాలి. అందుకే ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే మనల్ని ప్రేమించే దేవుడు మన నిమిత్తమై
సమస్తాన్ని మరి కలగజేసిన దేవుడుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అనేకం రాయబడింది. వారు సిద్ధపాటు కలిగి లేరు, వారు దేవుని సన్నిధిలో తప్పిపోయినారు. అయితే దేవుడు మాత్రము వారిని విడవక విడబాయక వెంటాడుతున్న దేవుడుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకొక మాట చూద్దాం. లోకస్వార్థము మొదటి పేతురు 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినం వలనే ఉన్నాయి. దేవుని దృష్టిలో ఎన్ని రోజులైనా 1000 సంవత్సరాలు ఒక దినంతో పోలుస్తున్నాడు, ఒక దినంలో 1000 సంవత్సరములతో పోలుస్తున్నాడు. అయితే ఎన్ని దినాలు ఏ విధంగా ఉండాలి? కానీ మనం మాత్రం ఎట్లా ఉండాలంటే ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలంటాడు. ప్రభు కొరకు మనం నిలబడే వారంగా ఉండాలంటాడు. అందుకే ఈ మాటలు మన హృదయంలో మనము భద్రపరచుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది అక్కడనే 2వ అధ్యాయంలో చూడండి. నాలుగో వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. వారిని విడిచిపెట్టక బిలాములోనికి వారిని తీర్పున కావలి ఉంచుటకు వారిని అప్పగించను. దేవదూతలు కూడా తప్పిపోతే ఆయన విడుదల. ఇక్కడ 10 మంది కన్యకలు 5 మంది తప్పిపోయినారు. ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు కూడా తప్పిపోయినారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాడు. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తులను సమూహం మీదికి జలప్రలయం వచ్చినప్పుడు నీతిని ప్రకటించిన నోహోను అతన్ని మరి 7 కాపాడాను. ఇక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధిలో సరి అయిన విధానంలో నడిచిన వారిని కాపాడే దేవుడు. 5 మాత్రం సరి అయిన జీవితంలో ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన జీవితం జీవిస్తూ వచ్చినారు. ఇక్కడ దేవదూతలు అయినప్పటికీ వారు పాపం చేస్తే వారికి శిక్ష ఉంది. వారిని తీర్పులో కావలిలో ఉంచాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే నోహాను గురించి ఎంత మంచిగా ప్రకటిస్తున్నాడు ప్రభు అంటే భక్తిహీనులను సమూహం మీదికి జలప్రలయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహాను మరి 7 కాపాడు. ఇక్కడ వస్తే 7 కాపాడినాడు ఒక మనిషి ద్వారా. మరి లోకంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఎవరు నమ్మాలి? నోవా ఓడ సిద్ధపరిస్తే ఈ అడవిలో సముద్రం నీళ్ళు ఎక్కడ వస్తాయి? వాడు తెచ్చుకోవడానికి కేకలు చేసినారు, ఏలను చేసినారు. కానీ దేవుని సన్నిధిలో ఆయన మాత్రం నీతిమంతుడుగా ప్రజలందరికీ నీతిని ప్రకటించినాడు, నమ్మడు.
నీతి వాక్యం బోధించినాడు, నమ్మలేదు. కానీ తన ఇంటి వారికి ఏం దొరికింది? రక్షణ దొరికింది. తన ఇంటి వారిని, ఆయనతో పాటు మరి 7 మరి 3 కుమారులను, 3 కోడళ్లను, భార్యను, మరి తాను 8 మంది మరి బ్రతకగలిగినాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవాడుగా ఉన్నాడు, దేవుని మాట విన్నవాడుగా ఉన్నాడు, అందుకే కాపాడబడ్డాడు. పిల్లల మనం కూడా దేవుని మాటకు లోపడాలి. ఏదైనా సరే, అది ఎంత నష్టమైనా సరే, లాభమైనా సరే, దేవుని మాటకు లోపడితే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని అంగీకరిస్తాడు. అందుకే మరి 7 రక్షించినట్లు మనం చూస్తాము. అయితే అంతేకాకుండా ఇంకొక మాట రాస్తున్నాడు, ఇంకొక ఆయన 15వ వచనం, 2:15. తిన్నని మార్గం విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గం అంతటిలో త్రోవ తప్పిపోయింది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధవం మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క ఎరితనమును అడ్డయించు. ప్రవక్త యొక్క ఎరితనాన్ని, అయితే లోకమును ప్రేమించినాడు, లోకాశలను ప్రేమించినాడు, లోకంలో తప్పిపోయినాడు, దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయినాడు. ఎందుకంటే దేవుని మాటలు విన్నవాడు, దేవుని వాక్కులు విన్నవాడు, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడన్నవాడు దుర్నీతి వలన వచ్చే లాభాన్ని ఆశించినాడు. ఏమైనా వలన దేవుని వాక్యంలో అనేకం రాయబడింది. ఇక్కడ ఈయనేమో 7 తనతో పాటు రక్షించినాడు, తన ఇంటి వారికి రక్షణ కలిగించుకున్నాడు. యోషువ ఏమంటాడంటే 24వ అధ్యాయంలో చూస్తే ఏమంటాడంటే, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రము ఎవరిని సేవిస్తాము? యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరినైనా కోరుకోండి. నేను మీకు ఇంతకాలం చెప్పినాను, ఇంతకాలం మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చినాను, కానీ మీరు ఎవరినైనా నమ్ముకోండి. కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే నమ్ముకుంటాము, ఆయనే సేవిస్తాము. అంటే వారందరూ ఏమన్నారు? మేము కూడా ఆ విధంగానే సేవిస్తామన్నారు. కానీ సేవించారా? అప్పుడు అన్నారు, తర్వాత తప్పిపోయినారు. దేవుని ఉగ్రతకు పాత్రలవుతూనే వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో ఇవన్నీ ముందుగానే దేవుడు రాసించినాడు, ఎవరి నిమిత్తం ఏం సంభవించింది. అందుకే ఈ బిలాము దుర్నీతి వలన వచ్చేటటువంటి బహుమానంకు ఆశపడ్డాడు. తర్వాత యెహోషువలో ఖడ్గంతో చంపబడ్డాడు ప్రవక్త. దేవుని యొక్క వాక్కు విన్నవాడు, దేవుని వెంబడించిన వాడు తప్పిపోయినాడు. మనం కూడా విశ్వాస జీవితంలో తప్పిపోకుండా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ప్రభుని వెంబడించే వారం ఉండాలి. అప్పుడే మన పరలోక రాజ్యంలో స్థానం ఉంది. ఈ భూమి మీద మనకు స్థానం లేదు. ఈ భూమి మీద ఎట్లైనా బతకొచ్చు, మనం పేదవారిగానైనా బతకొచ్చు, ధనవంతులుగా బతకవచ్చు, ఎట్లైనా బతకవచ్చు. దాని గురించి మనము చింత చేయ అవసరం లేదు. దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. సాలమోను రాజు ఏమన్నాడంటే, ఈ ప్రజలను ఎట్లా పరిపాలించాలని నాకు తగిన జ్ఞానం దయచేయని అడిగాడు. అడిగితే దేవుడు ఏమన్నాడు, నువ్వు ధనద్రవ్యం అడగలేదు, ఏం కావాలన్నా అవన్నీ నీ కోరికలు కోరలేదు, కానీ ప్రజలను నడిపించే జ్ఞానం అడిగినావు, నీకు జ్ఞానం ఇస్తాను, మరి నీకు కావాల్సిన ఇంకా ధనద్రవ్యాలు కూడా ఇస్తాను అన్నాడు. అవన్నీ కూడా పొందినాడు. అవన్నీ పొందినవాడు నింపుకున్నాడా? నింపుకోలే, తప్పిపోయాడు. ఆఖరిగా తప్పిపోయాడు. ఎందుకు? కామతోరత గలవాడై అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని, మరి అంత గొప్ప రాజు, ఎంత గొప్ప జ్ఞానవంతుడు, మరి భూమి మీద ఎవడు లేడంట సొలొమోను అంత జ్ఞానవంతుడైన వాడు. అయితే అంత జ్ఞానం కలిగిన వాడు ఆ దినాల్లో దేవుని సన్నిధిలో ఉంటాడు. విశ్వాసమైన మనం కూడా ఈ భూమి మీద తప్పిపోవద్దు. దేవుని నమ్ముకున్నాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం. శోధనైనా, హింసైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, రోగమైనా, మరి ఏదైనా మనల్ని ప్రభు నుండి ఎడబాపదు. కానీ మనం తప్పుకోకుండా ఉండాలి. అందుకే నీ నమ్మిక తప్పుకోకుండా ఉండమంటాడు. ఎవరికి చెప్తాడు అన్నమాట అంటే పేతురుకు చెప్తాడు. సీమోను పేతురుకు చెప్తాడనమాట, నీ నమ్మిక తప్పుకోకుండా ఉండమంటాడు. ఆయన నమ్మిక తప్పుకోకుండా ఉండాలంటాడు.
ఇక మనం దేవుని సన్నిధిలో ఆయన నమ్మికను తప్పిపోకుండా మరి వెంటాడే వారంగా మనం ఉండాలని దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తున్నాం. అయితే ఇంక అంతేకాకుండా మరి ఇంకొక కాలం చూస్తాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ కూడా బిలాము గురించి ఇంకా వివరంగా రాస్తారు. 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుకుని కనుక బిలాము గురించి రాసినట్టు సంఖ్యాకాండంలో చూడండి, యూదా పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి, యూదా పత్రిక 11వ వచనం చూడండి. సరే. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచి బహుమానం పొందవాలని ఆసక్తితో పరిగెత్తినట్ట చెప్తాదండి. తిరస్కారం చేసి నశించిరి. ఇక్కడ దొంగ మెట్టలుగా అంటాడు. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతుత్రంగా పరిగెత్తిరి, కొరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎందరో తప్పిపోయినారు. కొరావు మరి పాపం చేసినాడు, ఇశ్రాయేలుకు అపజయం కలిగించినాడు. అప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధిలో అతడు తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ విధంగా దేవుని సన్నిధిలో మరి వారు ఎంతగానో తప్పిపోయినారు. అయితే మనం తప్పుకోకుండా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే 2:14 వచనంలో ఏమంటాడంటే, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసిన వేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వము చేయనట్లు ఇశ్రాయేలుకు ఒరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఈ బహుమానం పొందాలని మరి ఈ బిలాము బాలాకు చెడ్డ ప్రయత్నాలు చూపించినాడు, చెడ్డ అభిప్రాయాలు చూపించాడు. ఎట్లా చూపించాడంటే, నీవు మోయాబు మరి అందమైన స్త్రీలను ఇశ్రాయేలు ముందు నిలబెట్టాయి తప్పు బోధ బోధించాడు. ఎట్లయినా బహుమానం పొందాలి. దేవుడు వద్దన్నాడు, నేను చెప్పొద్దన్నాడు, ఆయన ఏం చెప్తే అదే చెప్పాలన్నాడు. సంఖ్యాకాండంలో వివరాలు అన్నీ రాసినాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు? ఉన్నారు. అట్టువలని నీ కొలయుతులను నీ బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేనిడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత నీతో యుద్ధం చేసేదను అంటున్నాడు. బహుమానం పొందాలని భూమి మీద
తప్పుడు ప్రయత్నాల్లో ఉండకూడదు. దేవుని పనిచేసేవారు కానీ ఎవరైనా తప్పుడు సమాచారం కొరకు, తప్పుడు అభిప్రాయాల కొరకు, దుర్నీతి వలన వచ్చేటటువంటి దాని కొరకు ప్రయాసపడకూడదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్లాగా దేవుని సన్నిధిలో తప్పిపోయిన వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో సరైన జీవితము జీవించిన వారు ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి ఎటువంటి వారు అంటే మరి ఈ లోకమునే ఆశించేవారుగా ఉన్నారు, ఈ లోక సంబంధమైన వాటినే మరి కనుగొనేవారు, మరి ఆశపడేవారుగా ఉన్నట్టుగా చూస్తుంటున్నాము. అయితే దేవుని వాక్యంలో మరి ఇవన్నీ ఎందుకు రాయబడినాయంటే మనము సరి చేసుకోవడానికే, మనం ప్రభు సన్నిధిలో సరి అయిన జీవితం జీవించడానికే ఇవన్నీ రాయబడ్డాయి. అందుకే ప్రభు ఈ విధంగా వీటన్నిటి నుండి మనం విడుదల పొందాలంటే ఇక్కడ మన ముందు ఆయన యొక్క మరి శరీరానికి సాదృశ్యంగా, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఇక్కడ ఈ బల్ల పెట్టబడింది. అందుకే మనము ఆ బలలో పాల్గొంటే ఇవి అన్నిటి నుండి మనం విడిపింపబడతాము. ఎందుకంటే ప్రతి వారం సరి చేసుకోవడం. ఏమంటాడంటే మిమ్ములను మీరు పరీక్షించుకోండి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 వచ్చిన చదవండి, 23 చదవండి. 23 వచ్చిన, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెని ఎత్తుకొని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయమని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అని పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి. అందుకే మనము జ్ఞాపకం చేసుకుంటే తప్పు చేసే దగ్గర జ్ఞాపకం వస్తుంది. ఎక్కడన్నా మనము ఏదైనా పొరపాట్లో ఉంటే ఈ బల్ల మనలో జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే మళ్ళీ వారం గురించి నేను బల్లలో ఎట్లా పాల్గొంటాను. శత్రువు అంటాడు ఏం కాదు, తిను తిను అంటాడు. విగ్రహంలో బలించే వాటిని తింటాము. ఎందుకు ఆఫీసుల్లో విగ్రహాలకు బలించే పూజలు అవన్నీ తీసుకొస్తారు, తిను అంటారు. కొందరు తింటారు, కొందరు తినరు. ఎట్లా తినరు? ప్రభునందు స్థిరంగా ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన వారు తినరు. విశ్వాసులైన వారు కానీ క్రైస్తవులైన ఎవరైనా కానీ వాళ్ళు తీసుకొస్తారు ఫలాలను, తినమంటారు. అంతేకాదు వాళ్ళు బలియార్పణలు చేస్తారు, వాళ్ళ ఇళ్ళకాడ దావతులు చేస్తారు, బలియార్పణలు చేస్తారు. అవి తినకుండా ఉండాలంటారు. విగ్రహంలో బలియార్పణ చేసిన వాటిని తినకూడదు అంటారు. ఇక్కడ ఆయన విగ్రహంలో బలియార్పణ చేసిన వాటిని తిన్నారు ఆ ప్రజలు. ఎట్లా తిన్నారంటే వారు అన్ని ఆ యొక్క మోయాబురాన్లను తెలియజేస్తున్నారు, వాళ్ళ దేవతలకు అర్పించిన వాటిని తిన్నారు. అట్లా దేవుని ఉగ్రత అట్లా వచ్చింది వాళ్ళ మీద. మరి బిలామేమో తప్పుడు బోధ ప్రచారం చేస్తే ఆ యొక్క బాలాకు రాజు ఆ విధంగా చేసినారు. అట్లా వాళ్ళు తప్పిపోయినారు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుని ఉగ్రత వారి మీద వచ్చింది. అయితే విశ్వాసులమైన మనతో సహపాఠి ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు మనలో ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ మనం అక్కడ బహు జాగ్రత్త కలిగిన వారు. అందుకే మేము సువార్త చెప్తే మేము ఫలాలను తెచ్చిస్తాం, తింటావా అని అన్నాడు. అప్పుడు తీసుకురా అన్నాడు. ఇంకా మాట్లాడద్దు, అట్లా తీసుకురమ్మంటే వాడు కావచ్చు కూడా తినమంటాడు. మీరు సువార్త మీరు చెప్తున్నారు కానీ మరి మేము కూడా మా యొక్క దేవుని దగ్గరికి తీసుకొస్తాం, మీరు తింటరా? తింటాం త్యా అన్నాడు ఆయన. అట్లా అది పొరపాటు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, విగ్రహంలో బలి ఇచ్చిన వాటిని తినకూడదని. వారు విగ్రహంలో బలి ఇచ్చిన వాటిని తిన్నారు, దేవుని ఉగ్రత వారి మీదకి తెచ్చుకున్నారు.
ఈ బిలాము కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడైంది. మరి వాళ్ళు ఆయన యొక్క ప్రవర్తనను కనిపెట్టి ఖడ్గంతో చంపేసింది ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువ గ్రంథంలో చూస్తారు. దేవుని వాక్కులు విన్నటువంటి వాడు దేవుని సన్నిధిలో నడిచినటువంటి ప్రవక్త తప్పుడు. అయితే మనం కూడా తప్పుకోవడానికి పెద్ద కథ లేదు, కానీ మనం మాత్రం వారి వల్ల ఉండకూడదు. వారు ఆశించినట్టు మనం చెడ్డవాటిని ఆశించకూడదు. ఎక్కడ మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీయుల రాసిన పత్రిక. సహోదరులారా, అది చూడండి 10వ అధ్యాయము. వారు ఆశించిన ప్రకారము దృష్టాంతముగా ఉన్నాయంట. వారు ఆశించినట్టు మనం ఆశించొద్దాం. వారు ఆశించినట్లుగా మనము ప్రభును వారు శోధించినట్టు మనం ప్రభును శోధింపక ఉండాలంట. అంటే ఈ వల్ల మనకు సూచనగా ఉంది, మనం తప్పుకోకుండా ఉండడానికి సూచన ఉంది. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయంలో మరి ప్రభువు మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మన కొరకై ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం ఇక్కడ 22వ అధ్యాయం 16వ వచనం ఏమంటారంటే, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్తున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్తున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్తున్నాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇంకా మత్తయి రాసినాడు, తర్వాత యోహాను రాసినాడు, లూకా రాసినాడు. ఆయన శరీరాన్ని గురించి, ఆయన బల్లని గురించి రాసినారు. ఇక్కడ చూడండి యోహాను సువార్త 6:52లో ఆయన ఏమంటాడంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతానంటున్నాడు. అంత్య దినాన మనం లేవడానికి, అంత్య దినాన మనము ప్రభు కొరకు అంత్య దినం వచ్చినప్పుడు సిద్ధపాటుగా ఉండడానికి ఈ మాటలు ఆయన రాసినాడు. 56వ వచనం చూడండి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నా యందును నేను వాని యందును నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడును ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎల్లప్పుడూ జీవిస్తాం. ఈ భూమి మీద కాదు, ఎల్లప్పుడూ జీవించారు పరలోక రాజ్యంలో దేవునితో. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటాడు. అంటే 54 ఏమంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన నేను వాడిని లేపుతా. అంత్య దినాన మనం లేపబడేవారంగా ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే వారంగా ఉంటాం. ఇవి అన్నీ ఎందుకు మరి మనం ధ్యానించినామంటే, 5గురు ఏమో తప్పిపోయినారు, 5గురు కరెక్ట్గా ఉన్నారు. ఇట్లా దేవుని సన్నిధిలో తప్పిపోయిన వారిని గురించి రాసింది, దేవుని సన్నిధిలో సరి అయిన విధానంలో నడిచిన వారిని గురించి రాయబడింది. దావీదు నా హృదయానుసరుడు అన్నాడు. ఎందుకు? ఎన్ని తప్పుదములు చేసినప్పటికీ ప్రభు సన్నిధిలో తన యొక్క పూర్ణ ఆత్మ కలిగిన వాడుగా, పూర్ణాత్మతో ఆయనను సేవించిన వాడుగా మనం చూస్తాం. అందుకే నా హృదయానుసరుడు అన్నాడు దేవుడు. అట్లాగా దేవుని వాక్యంలో కొందరు రాజులు ఆయన హృదయానుసరంగా
మరి దావీదు ఏ విధంగా నడుచుకున్నారు, అట్లా దేవుని నిండు మనసుతో అనుసరించిన వారు ఉన్నారు. అట్లాగా మరి మనం కూడా మన యొక్క జీవితంలో మన జీవిత యాత్రలు మనం కూడా ప్రభుకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన శరీరము ఆయన రక్తం అనే వివేచన వేసించిన వారమే తినాలి, అందులో పాల్గొనాలి. అయోగ్యంగా పాల్గొనద్దు అంటాడు. అక్కడ ఏమంటాడంటే పరీక్షించుకోమంటున్నాడు, మనలో మనం పరీక్షించుకోవాలంటాడు. 28వ వచనంలో చదవవచ్చును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి. మరి మనం పరీక్షించుకోవాలి. ఈ వారం అంతా ఎక్కడ తప్పిపోయినాం, ఏ విషయంలో తప్పిపోయినాం. మనం తప్పకుండా తప్పిపోతూ ఉంటాం. అయితే సరి చేసుకోవాలి, సరి చేసుకొని అందులో పాల్గొనాలి, అందులో చేయాలి. అయోగ్యంగా పాల్గొనొద్దు. కింద వచనాలు చూస్తారు, ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలో పాల్గొందునో వాడు ఏమంటాడంట, చదవండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడంట. తనకు శిక్ష విధి వస్తుంది. ఇంకేమంటాడు, అనేకులు ఇందువలనే అనేకులు బలహీనులను రోగులనైనారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ప్రభులో ఉండి నిద్రిస్తే పర్వాలేదు, ప్రభులో ఉండకుండా నిద్రిస్తే ప్రభు రాజ్యంలో మనం ఉంటాం. ప్రభు సన్నిధిలో నుండి మనం నిద్రించాలి, ప్రభుకు యోగ్యులుగా జీవించి నిద్రించాలి. అప్పుడు ప్రభుతో మనం ఉంటాం యోగయుగం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షిస్తున్నాను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి రాగవాలంటున్నాం. మనం మరి ఆ బల పాల్గొనడానికి మనం పరీక్షించుకుంటాము, ఆ బలలో పాల్గొంటాము. దయచేసి అందరూ మొక్కల మీదకి రండి. అయితే నేను ఈ వారము ఈ వర్తమానమే నేను సిద్ధపడ్డాను. అయితే రమణన్న అన్నకి ఇక్కడ ఉంచుతారా లేదని నాకు తెలియదు, కానీ రాత్రి చెప్పారు అన్న మీ దగ్గర ఉంటారని. ఇంకొక బ్రదర్ కూడా ఉంటారన్నారు. పరిచయం ఇక్కడ ఇక్కడ అయితే ఎందుకంటే ఈ వారంలో అన్న చెప్పినటువంటి వాక్యము ఇద్దరు ప్రశ్నలకు జవాబు వచ్చిందని నేను ఇవాళ అదే చెప్పాలనుకున్నాను. అసలు ఎంతకాలం అయినా సరే మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైనా మన బంధువులు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, అంటే ఈ గ్రామ వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పిలుస్తారు. అయితే అక్కడికి వెళ్ళి మేము భోజనం చేయవచ్చా? వాళ్ళు సంబరాలు చేసినప్పుడు వాళ్ళు దేనికి చేస్తారు? సంబరాలు దేనికి చేస్తారు? దేవునికి చేస్తారా కదా? కాబట్టి అక్కడికి వెళ్ళి మేము తినొచ్చు అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఆ ఫ్యామిలీ. మరి సహోదరి అయితే మరి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు అంటే తన పరిస్థితి అలా ఉంది, అయితే దానివల్ల ఎంత నష్టం జరిగింది తనకు అని చెప్పినప్పుడు నేను సరేమా ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గర క్షమాపణ కోరు, దేవుడు సహాయం చేస్తాడు. వెంటనే తనకు రియాక్షన్ వచ్చింది, అది తినడం వల్ల తెలియక. కనుక చాలా దేవుడు ఈ దినం మరి స్పష్టంగా మరి మీతో మాట్లాడుతూ వచ్చాడని నేను నమ్ముతాను. కనుక మనలో మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో పరీక్షించుకొని సిద్ధపడినటువంటి 5 కన్యకల వలె మనము మరి ప్రభుత్వం సిద్ధపడదాం. సోదరుడు పౌలు